ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి రాజకీయాలు చూడకూడదు అని చెప్పి అనుకున్నామో, ఆంధ్రప్రదేశ్ ఎంతటి నీచ స్థాయికి దిగజారకూడదు అని చెప్పి మనం అనుకున్నాము. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ పుణ్యమా అని వాళ్ళ డెప్యూటీగా ఉన్నటువంటి ఓ పొద్దుతిరుడు పువ్వు లాంటి ఆ నాయకుడి ఆలోచన, ఆ నాయకుడి రాజకీయాల పుణ్యమా అని అసలు అత్యంత ప్రమాదకరమైన స్థాయికి ఆంధ్రప్రదేశ్ రోజు రోజుకు దిగజారిపోతుంది. చివరికి యూనివర్సిటీలను కూడా మత రాజకీయాలకు వేదికగా చేసుకుంటున్నారు. అంటే ఆ మత రాజకీయాలకు వేదికగా చేసుకొని చివరికి అడ్డొస్తున్న విద్యార్థుల మీద కూడా దాడి చేసి యూనివర్సిటీలను రణరంగంగా మార్చేస్తున్నారు. అంటే పరిస్థితి ఎంత భయానకంగా తయారవుతుందో చూడండి. ఆంధ్ర యూనివర్సిటీ అయితే పూర్తిగా రణరంగం. ఒక పక్క పోలీసులు లాఠీచార్జి, బయట నుంచి వచ్చిన వ్యక్తులు విద్యార్థుల మీద దాడి. యాక్చువల్గా కొన్ని రోజుల నుంచి ఆంధ్ర యూనివర్సిటీలో ఆర్ఎస్ఎస్ కార్యకలాపాలు జరుగుతూ ఉన్నాయి. దీని మీద అక్కడ విద్యార్థి సంఘాలు అబ్జెక్ట్ చేసుకుంటూ వస్తున్నారు. అసలు వాళ్ళ కార్యకలాపాలు యూనివర్సిటీలు ఎలా జరుగుతాయి అని చెప్పి. సో అందుకని చెప్పి మధ్యలో యూనివర్సిటీ అధికారులు కూడా ఆర్ఎస్ఎస్ వాళ్ళను బయటకు పంపించుకుంటూ వచ్చారు. తాజాగా మళ్ళీ రాత్రి వచ్చారు. అక్కడ ఆర్ఎస్ఎస్ ఒక మార్చ్ నిర్వహిస్తాము అని చెప్పి దానికి అనుమతి ఉందా అని యూనివర్సిటీ విద్యార్థులు అడగడం, ప్రతిగా ఆర్ఎస్ఎస్ వాళ్ళు బయట నుంచి కూడా వచ్చిన వ్యక్తులు ఈ యూనివర్సిటీ విద్యార్థుల మీద దాడి చేయడం, చొక్కాలు చిరిగిపోయే విధంగా కొట్టడం, అసలు పోలీసుల సమక్షంలో, అధికారుల సమక్షంలో కూడా వాళ్ళంతా బరితెగించి అసలు బయట నుంచి వచ్చిన వాళ్ళకు యూనివర్సిటీలో ఎలా ప్రవేశం ఉంటుంది, యూనివర్సిటీలో కార్యకలాపాలు ఎలా చేస్తారు, యూనివర్సిటీలో మార్చులు ఎలా నిర్వహిస్తారు, ఎవరి అండతోటి ఇవన్నీ చేస్తూ ఉన్నారు, యూనివర్సిటీలను కూడా ఈ విధమైనటువంటి మతపరమైన కార్యకలాపాలకు అడ్డగా ఎలా చేసుకుంటారు, అసలు ఎవడు అనుమతిస్తాడు యూనివర్సిటీలో అవన్నీ చేయడానికి. ఇదే విషయం విద్యార్థులు అడిగితే వాళ్ళ మీద దాడి చేయడం ఏంటి? యూనివర్సిటీ అంతా రణరంగం రాత్రిమంతా. అసలు ఆ విజువల్స్ చూస్తూ ఉంటే భయానకంగా ఉన్నాయి. అంత దారుణంగా దిగజార్చి పడేస్తూ ఉన్నారు. దీని మీద ఆంధ్ర యూనివర్సిటీ విద్యార్థులు ఈరోజు బంద్కు పిలిపించారు. తదుపరి ఉద్యమ కార్యాచరణకు వాళ్ళు ప్రణాళికలు రచించుకుంటూ ఈరోజు సమావేశం అవుతూ ఉన్నారు. అసలు ఏంటండి, బయట వ్యక్తులకు యూనివర్సిటీలో ఎలా ప్రవేశం ఉంటుంది, బయట వ్యక్తులు యూనివర్సిటీలో మార్చి ఎలా చేస్తారు, ఆర్ఎస్ఎస్ఆ ఇంకొకరా అసలు ఎవరైతే అసలు యూనివర్సిటీ గేట్లు ఎట్లా దాటుతారు, యూనివర్సిటీ లోపల కార్యకలాపాలు ఎలా నిర్వహిస్తారు, అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారు ఈ యూనివర్సిటీలను? ఏ స్థాయికి దిగజారుతుంది ఆంధ్రప్రదేశ్? ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంటే, ఈ కూటమి పార్టీల మీద వ్యతిరేకత ఉంటే ఆ వ్యతిరేకతను డైవర్ట్ చేయడం కోసం, ఈ ప్రభుత్వ చేతగానితనాన్ని డైవర్ట్ చేయడం కోసం ఏ స్థాయి రాజకీయాలకన్నా తెగబడి సమాజాన్ని నాశనం చేస్తారా, సామాజిక ఐక్యతను నాశనం చేస్తారా, యూనివర్సిటీలకు వెళ్ళి విద్యార్థుల మీద దాడి చేస్తారా? ఏంటిదంతా?